భారతదేశపు మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరాగాంధీ దేశ అభివృద్ధి కోసం ఎన్నో సంస్కరణలు చేపట్టి నిరుపేదల అభ్యున్నతికి వెన్నుదన్నుగా నిలిచిన ఉక్కు మహిళ పేరుగాంచారని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా వనపర్తి జిల్లా కేంద్రంలోని ఇందిరా పార్కు దగ్గర ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గరీబీ హఠావో అని నినదించి సీలింగ్ యాక్ట్ను తీసుకువచ్చి భూమి లేని నిరుపేదలకు సాగు భూమిని అందించి నిరుపేదల అభ్యున్నతికి పాటుపడ్డారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డు అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, చీర్ల విజయ్ చందర్, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అన్న సైడ్ వన్ బాయ్ కొట్టండి, నాకు సైడ్ ఉంటాను బ్రహ్మన్న బాలరాజు మీరందరూ మండలం ఎంతో ఈరోజు భారత మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి ఉక్కు మహిళ శ్రీమతి ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు వాళ్ళ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ లీడర్స్ అందరూ, మార్కెట్ చైర్మన్ గారు, మాజీ మున్సిపల్ చైర్మన్, మాజీ కౌన్సిలర్స్, మండలం నుంచి వచ్చిన కాంగ్రెస్ పెద్దలందరూ, కాంగ్రెస్ కార్యకర్తలందరూ మేమందరం వనపర్తి పట్టణంలో ఇందిరా పార్క్ లో ఇందిరాగాంధీ గారి జయంతి జరుపుకున్నాం. సో ఈ ఇందిరాగాంధీ గారి గురించి చెప్పాల్సి వస్తే, భారతదేశానికి మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆమె ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశ ప్రజలకు బ్యాంకింగ్ సిస్టమ్ కానీ, సీలింగ్ యాక్ట్ కానీ, దాని తర్వాత ఇందిరమ్మ ఇల్లు, ఏ ఊరికి వెళ్ళినా ఇందిరమ్మ కాలనీ ఉంటది. భారతదేశంలో ఉన్న ప్రతి ఊర్లో ఏ ఊరికి వెళ్ళినా ఇందిరమ్మ కాలనీ ఉంటది, ఇందిరమ్మ ఇల్లు ఉంటాయి. అట్లా ఆమె చెరగని ముద్ర వేసిపోయినారు. భారతదేశం భూమి ఉన్నంత రోజులు, ప్రపంచ భూమి ఉన్నంత రోజులు భారతదేశ చిత్రపటంలో ఇందిరాగాంధీ గారి పేరు ఉంటది. అట్లాంటి ఇందిరాగాంధీ గారి కాంగ్రెస్ పార్టీ జెండా మీద గెలిచిన మేమందరం, ప్రజాప్రతినిధులందరం, కాంగ్రెస్ పార్టీ జెండా కింద పెరిగిన మేమందరం ఇందిరాగాంధీ గారి